హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే మీ లవ్ రిలేషన్షిప్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ప్రెజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది సింపుల్ రీడింగ్ చూద్దాం మనము. ఇది ఫస్ట్ పైల్ అండ్ ఇది సెకండ్ పైల్. లేదు అంటే మీరు డెక్ వైజ్గా అయినా చూస్ చేసుకోవచ్చు. సో మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఈ పైల్తో. అండ్ ఇది పాస్ట్లో రీడింగ్ కాదు, పాస్ట్లో ఎలా ఉండింది అనేది కాదు. సో జస్ట్ ప్రెజెంట్లో ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేసి సో చూద్దాం మనము మీ లవ్ రిలేషన్షిప్ పరంగా. అండ్ ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మీకు ఈ వీడియోస్ నచ్చితే, మీకోసం మెసేజ్ ఉంది ఈ వీడియోస్లో అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. సో మీ లవ్ రిలేషన్షిప్ ప్రెజెంట్లో ఎలా ఉంది, ఇది ప్రెజెంట్ కోసం 2 కార్డ్స్, ఓకే. అండ్ ఇది ఫ్యూచర్ కోసం 2 కార్డ్స్, ఓకే. సో ప్రెజెంట్లో ఎలా ఉంది మీ రిలేషన్షిప్ అంటే అలోన్నెస్ కార్డ్ అండ్ అబండెన్స్ కార్డ్ వచ్చింది. అంటే ప్రెజెంట్లో మీ లవ్ రిలేషన్షిప్, మీ రిలేషన్షిప్ కంప్లీట్గా హ్యాపీగా లేదు, అట్ ది సేమ్ టైం అలా అని కంప్లీట్గా సాడ్గా లేదు. ఎలా ఉందంటే ఈరోజు హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నారు అనుకునే లోపే రేపు ఏదో ఒక స్ట్రెస్కి, అంటే రేపు బాధపడడానికి రీజన్ ఈరోజే దొరికేసి ఉంటుంది. అంటే ఈరోజు హ్యాపీగా ఉన్నారు అనుకునే లోపే రేపు బాధపడడానికి ఈరోజే గొడవ పడ్డం కానీ, లేదంటే కంప్లీట్గా గొడవ పడి అస్సలే మాట్లాడకుండా ఉండడం కానీ, నేను ఎందుకు మాట్లాడాలని మీరు, వాళ్ళు ఎందుకు మాట్లాడాలని వారు, అంటే ఇలా అలోన్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. ఈ అబండెన్స్ కార్డ్తో హ్యాపీగా ఉన్నారు మీరు యాక్చువల్గా, అంటే అంత హ్యాపీనెస్ ఉంది. అండ్ ఈ అలోన్నెస్ కార్డ్తో అంత సాడ్ కూడా ఉంది అట్ ద సేమ్ టైం. సో ఇక్కడ ఏంటిదంటే 50-50%, కంప్లీట్గా హ్యాపీ లేదు, కంప్లీట్గా సాడ్ లేదు. అట్ ద సేమ్ టైం ఈ అలోన్నెస్ కార్డ్తో ఒకటి ఏంటిది అంటే ఇది నెగిటివ్ ఎనర్జీ కనిపించట్లేదు, ఎందుకంటే అబండెన్స్ కార్డ్తో వచ్చింది కాబట్టి. ఈ అలోన్నెస్ కార్డ్తో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు ఒక మంచి యూజ్ అవుతాయి. ఎందుకంటే ఆ టైంలో కూడా మీరు అర్థం చేసుకుంటారు, మీ వాల్యూ వాళ్ళు అర్థం చేసుకుంటారు అండ్ మీ ఇంపార్టెన్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది కూడా మీరు అర్థం చేసుకుంటారు ఈ పీరియడ్లోనే. సో ఇది కూడా ఒక మంచి ఎనర్జీనే. ఓకే, ఆ మూమెంట్కి బాధపడడం ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, బట్ ఇది కూడా మీకు ఖచ్చితంగా ఒక పాజిటివ్గానే రిజల్ట్ ఉండబోతుంది ఫ్యూచర్లో అనేది ప్రెజెంట్ ఎనర్జీ మీకు మీ రిలేషన్షిప్ పరంగా. అండ్ ఫ్యూచర్ రిలేషన్ ఎలా ఉందంటే వావ్, పేషెన్స్ అండ్ గోయింగ్ విత్ ఫ్లో కార్డ్తో మంచి కాంబినేషన్ వచ్చింది. పేషెన్స్తో అంటే ఫ్యూచర్లో మీరు ఇప్పుడు ఓపికగా ఉండడం వల్ల మీరు మీ రిలేషన్షిప్లో ఎలా అయితే కావాలనుకుంటున్నారో, ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో చూడండి. ఈ గోయింగ్ విత్ ఫ్లో కార్డ్తో ఈ పర్సన్ అంటే ఈ కార్డ్లో ఎంత కంఫర్ట్ జోన్గా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ పేషెన్స్ కార్డ్తో ఓకే జరుగుతుంది అన్న ఒక నమ్మకం, జరగాలి అన్న ఒక ఆశ ఉంది. అట్ ద సేమ్ టైం దానికి కావాల్సినంత ఓపిక ఉంది. కాబట్టి ఇక్కడ ఆ గోయింగ్ విత్ ఫ్లో కార్డ్తో హ్యాపీగా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అనేది సింపుల్గా మెసేజ్. ఇప్పుడు ప్రెజెంట్ కూడా హ్యాపీగానే ఉంది, కొంచెం బాధ ఉంది, బట్ ఇట్స్ ఓకే టు ఫీల్ ద పెయిన్. అండ్ ఫ్యూచర్లో కొంచెం ఓపికగా మీరు ఉంటే మీరు అనుకున్న రిలేషన్షిప్లో గ్రోత్ని మీరు ఎలా అయితే అనుకున్నారో అలానే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, కంఫర్ట్గా, హ్యాపీనెస్గా, పీస్ఫుల్గా అనేది సింపుల్ రీడింగ్ మీకోసం. అండ్ మనము గైడెన్స్ కూడా చూద్దాం, మెసేజ్ కూడా చూద్దాం. యూనివర్స్ అంటే హ్యాపీగానే ఉంది స్టిల్. So that one message is you are the almost at the end of the dark tunnel, believe it. So మీరు ఆల్మోస్ట్ అన్ని స్ట్రగుల్స్ని దాటేసి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఇంకా అది ఎండ్ అవ్వబోతుంది. ఆ బ్లాక్ టనల్ ఎండ్ అవ్వబోతుంది అంటే బ్యూటిఫుల్ వ్యూని చూస్తారు, అంటే మీరు అనుకున్నది జరగబోతుంది. సో జస్ట్ బిలీవ్ ఇన్ ద యూనివర్స్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. డూ మేనిఫెస్టేషన్, డూ ఇమాజినేషన్,
అనేది ఈ కార్డ్తో మీకు రీడింగ్ పాజిటివ్గా ఉంది. సో బీ పాజిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి, పాజిటివ్గా ఉండండి. అండ్ సెకండ్ రీడింగ్ ఎవరైతే ఈ పైల్ చూస్ చేసుకున్నారో మీకోసం సో మీకు ఇది ప్రెజెంట్ కార్డ్స్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది ఆర్ ఎలా ఉండబోతుంది, అండ్ ఇది ఫ్యూచర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. సో ఏస్ ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ పెంటికల్స్తో మీరు మీ రిలేషన్షిప్లో కంప్లీట్గా ఒకరినొకరు చాలా హ్యాపీగా, చాలా ఓపెన్ మైండ్తో అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు మీ పర్సన్కి కావాల్సిన వాల్యూ ఇస్తున్నారు, మీ పర్సన్ మీకు కావాల్సిన టైం ఇస్తున్నారు, కంప్లీట్గా ఒక ట్రాక్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. అండ్ 5 ఆఫ్ పెంటికల్స్తో కూడా సేమ్ ఈక్వాలిటీ, మీరు ఏదైతే ఇస్తున్నారో అదే మీకు తిరిగి వస్తుంది. సో మీరు హ్యాపీగా ఉన్నారు, అసలు ఎటువంటి స్ట్రెస్ లేదు, రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచించకుండా ప్రజెంట్ మూమెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే మనము ఎప్పుడు ఎక్కువ హ్యాపీగా ఉంటామంటే మనం ఏదైతే ఇస్తున్నామో దానికి ఆపోజిట్లో కూడా అదే తిరిగి వస్తే, మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ అది మనకు ఆ బేస్లోనే తిరిగి వస్తే వీ విల్ బి సో హ్యాపీ అండ్ మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మైండ్లో, మన చుట్టూ అనేది ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. అండ్ మీకు ఎవరైతే ఈ కార్డ్స్ని చూస్ చేసుకున్నారో మీకు ఇదే ఉంది, చాలా పీస్ఫుల్గా ఉన్నారు, ఈక్వల్ ప్రయారిటీస్ ఉన్నాయి, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంది మీ రిలేషన్షిప్లో. సో నో వరీస్ అట్ ఆల్ ప్రెజెంట్ అయితే. అండ్ ఫ్యూచర్లో పేస్ ఆఫ్ కప్స్, ఓకే, అండ్ 5 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్తో ఫ్యూచర్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది స్టార్ట్ చేస్తారు. అంటే రిలేషన్షిప్ పరంగా ఒక స్టెప్ తీసుకోవడం కానీ, ఒక గ్రోత్ని చూడాలనుకోవడం కానీ మీ పర్సన్ కానీ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే మీరైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ మీ ఇద్దరిలో ఎవరైతే స్టార్ట్ చేస్తారో దానికి ఆపోజిట్, అంటే మీరు స్టార్ట్ చేస్తే మీ పర్సన్ కానీ, లేదంటే మీ పర్సన్ స్టార్ట్ చేస్తే మీరు కానీ ఆ స్టెప్స్ని అగ్రీ చేయకపోవడం కానీ, ఆ యాక్షన్ ఏదైతే తీసుకోవాలనుకుంటారో దానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోవడం కానీ, కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ కానీ ఏదో సిచ్యువేషన్ రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరో ఒకరు ఖచ్చితంగా స్టెప్ తీసుకోబోతున్నారు, కానీ దానికి యాక్సెప్ట్ చేయకుండా ఆపోజిట్ వాళ్ళు ఉంటారు. సో బీ వెరీ కేర్ఫుల్. అట్ ద సేమ్ టైం మైండ్తో ఆలోచించండి ఆ సిచ్యువేషన్స్ని, అండ్ ఏదైతే మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా ఆలోచించండి. ఇది కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీ కాదు, అంటే ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తుంది అంటే ఇక్కడ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది అంటే మీరు దాన్ని ఎలా ఫేస్ చేయాలి, లేదంటే మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ మీకు ఇస్తుంది యూనివర్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మీరు దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేయగలరు. ఇప్పుడు ప్రెజెంట్లో హ్యాపీగా ఉన్నారు అండ్ ఫ్యూచర్లో కూడా స్టెప్ తీసుకోవాలని ఒకరు స్ట్రాంగ్గా డిసైడ్ అవుతారు. ఒక్కరు దానికి డిసగ్రీ చేసినా కొంచెం పేషెన్స్తో ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కెరియర్ మీరు అనుకున్న రిలేషన్షిప్ గ్రోత్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అనేది ఈ కార్డ్తో మెసేజ్. అంటే మీ ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్ రిలేషన్షిప్. అండ్ ఫైనల్గా ఒక మెసేజ్ చూద్దాం యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నాం మీకు అనేసి. And that one message, you have a gift for creating magic, use it well. చూడండి ఎంత హ్యాపీగా అంటే ఎంత కరెక్ట్గా మెసేజ్ వచ్చిందో. సో ఫ్యూచర్లో ఒకవేళ మీరే డిసగ్రీ చేసిన, మీ పర్సన్ని డిసగ్రీ చేసిన, మీకు తెలుసు ఆ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో, మీకు ఆ గిఫ్ట్ ఉంది, అంటే ఆ మ్యాజిక్ చేయగలరే కెపాసిటీ ఉంది. సో ఆ మ్యాజిక్ని ప్రాపర్ వేలో యూజ్ చేయండి. ఒక మిరాకిల్ని మీరే ఈజీగా క్రియేట్ చేయగలరు. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యూ హ్యావ్ strong magician skills and
యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది అండ్ ప్రాపర్గా మీ మైండ్ని యూజ్ చేయండి అనేది ఈ కార్డ్తో సింపుల్గా రీడింగ్. సింపుల్గా ఉన్నప్పటికీ చాలా స్ట్రాంగ్ రీడింగ్ ఈ సింపుల్ మెసేజ్తో. సో జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనేది ఓవరాల్గా ఈ రీడింగ్.